హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా సంధ్యా వ్లాగ్స్ అండ్ అగ్రికల్చర్కి స్వాగతం అండి. నేనైతే ఈరోజు బ్లౌజ్కు సైడ్ జాయింట్ అయితే నేర్పబోతున్నా ఫ్రెండ్స్. క్లియర్గా వినండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను జాకెట్ అంతా కుట్టినాక ఉల్టా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్టా అంటే తిరమర తీసుకొని, ఇప్పుడు మన పాత జాకెట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, పాత జాకెట్ నడుము వెనక భాగం నుంచి టక్స్లు వేస్తాం కదా నడుము, అదే వెనక టక్స్లు వేస్తాం చూడండి ఫ్రెండ్స్. భుజాలు పట్టుకొని టక్స్లు వేస్తాం చూడ, ఆ టక్స్ ఈ టక్స్ కలుపుకొని ఇప్పుడు షేప్ పట్టీలు అయితే ఆ షేప్ పట్టి ఈ షేప్, ఏ షేప్ పట్టికి ఆ షేప్ పట్టి గీత పెట్టుకోవాలి. ఆ కుట్టు ఎంత ఉందో ఈ కుట్టు ఎంత ఉంటే అంతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అయితే కాజా పట్టీకి ఉక్సుల పట్టీకి కొలుసుకోవాలి. ఎట్లున్నది అట్లా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసినాక వెనక భాగం కూడా తీసుకోండి ఫ్రెండ్స్. వెనక భాగం కూడా వెనక టక్స్లు కూడా అట్నే పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్నాక హ్యాండ్స్ ఉంటుంది కదా, హ్యాండ్స్ అయితే రెండు ఓపెన్స్కి మంచిగా పెట్టుకోవాలి చక్కగా. సంకల కాడ కూడా అటు సంక ఇటు సంక కరెక్ట్ వచ్చేటట్టు, ఇటు కార్నర్ అటు కార్నర్ చక్కగా వచ్చేటట్టు చూసుకొని మన పాత బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ తోటే తిరమర తీసి హ్యాండ్ ముందట వెడల్పు ఎంత ఉంది చూసుకొని యాజ్ ఇట్ ఈజ్గా ఎంత ఇలా ఉంటే అలా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత బ్లౌజ్ ఉంటే అంత ఏది మన స్కేల్ తోటి అవసరం లేదు. ఆ గీత ఎంత ఉంటే అంత వేసుకోవాలి. ఎవరి స్టిచ్ కరెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్, ఏ డోకా లేకుండా. ఇక్కడ మళ్ళీ సంక కాడ చూసుకోవాలి ఫ్రెండ్స్. అదే నెక్ కాంచాలి సంక కాడ కూడా చూసుకొని స్ట్రైట్ లైన్ అయితే తీసుకోండి. లైన్ తీసుకొని స్ట్రైట్గా అదే గీత మీద రానియండి ఫ్రెండ్స్, పక్కకు పోనీయొద్దు. అదే గీత మీదకి వచ్చినాక కింద కూడా ఇప్పుడు మనం వెనక చూసుకున్నాం కదా షేప్ పట్టీలు ఎంత ఉంటాయి అంతే. ఇప్పుడు ఇది ఆ కార్నర్ ఈ కార్నర్ కలిపి అది ఎంత గీత ఉందో ఇది గీత అది సేమ్ అట్ట పెట్టి సేమ్ అట్నే తీయండి. కొందరికి వంకర వస్తుంది, కొందరికి స్ట్రేట్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నేను గీత గీసిన కాడ నుంచి కరెక్ట్ అనుకోవాలి. ఇటు కొంచెం అటు ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అటు ఇటు కాకుండా. ఇప్పుడు ఇది కొంచెం ఎక్కువ ఉండి అది కొంచెం ఎక్కువ ఉన్నా కూడా మధ్యలో కార్నర్ ఇటు వస్తే అది చూసుకోవాలి. గీతలు కలుపుకొని ఇక్కడ గట్టి కుట్టేసుకోవాలండి. రబ్ చేయాలి. రబ్ చేస్తే ఊడిపోదు కుట్ట అనేది. కుట్ట ఊడిపోతే సైడ్ జాయింట్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనము పక్కకు అనుకో లడ్డుగా, ఫ్యూచర్లో లడ్డుగా అవుతుంది అంటే ఎక్కువ పెట్టుకుంటాం ఫ్రెండ్స్. బగలు అంటారు దాన్ని, బగలు అయితే ఎక్కువ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడు ఎవరికైనా. ఇక ఇది కుచ్చుకోపోతుందని నాకు డౌట్ వచ్చి నేను ఏం చేస్తున్నా, ఇంకా ఇట్లా ఉల్టా అటు మలుసుకోవాలి. కుచ్చుకోబోయేది మలుసుకోవాలి. అటు కొంచెం పావించి మలవాలి, ఇటు పావించి మలవాలి. మలిచినాం అనుకో ఇక పోగులు అనేది పోవు ఫ్రెండ్స్. చూడండి, నేను చూపించిన విధంగా వేసుకోండి. ఇంకో పద్ధతి కూడా ఉంటుంది, అదేమో మంచి మర తీసి డైరెక్ట్ కుట్టి డైరెక్ట్ వేస్తారు. అట్లా కూడా ఉంటుంది, ఇట్లా కూడా ఉంటుంది. చూడండి, స్ట్రేట్గా అయితే తీసుకోండి. మంచిగా అయితే కార్నర్ ఆ కార్నర్ ఈ కార్నర్ పావించి అయితే లోపలికి మలవండి. దీనివల్ల ఏంటంటే లోపల మనకు ఈపు నుంచి మన హ్యాండ్ నుంచి ఇక్కడ దాకా సంక వరకు కుచ్చుకోపోదండి. పోగులకి ఏది లేవదు. మనం ఉతికినా కూడా బట్టలు విండేసేటప్పుడు ఉతికినా కూడా పోగులు అయితే ఏమాత్రం లేవదండి. దీనివల్ల మంచి టిప్ అనుకోండి ఫ్రెండ్స్. దేనికైనా ఇప్పుడు డబల్ జాకెట్కైనా సింగిల్ జాకెట్కైనా ఇట్లా కుట్టేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఓవర్లాక్స్ మనకు అక్కడ ఉండే కదా, మన చిన్న మిషన్ కదా, ఓవర్లాక్స్ చేసేటట్టు ఉంటుందండి. ఓవర్లాక్స్ అంటే తెలుసు కదా, కుచ్చుకోకుండా ఉంటుంది. దీనికి కూడా అంతే. క్లాత్ నేను ఇప్పుడు ఇది నేను సింగిల్ జాకెట్ అండి, డబల్ జాకెట్ కాదు. నేను సింగిల్ జాకెట్ కూడా ఇట్లా వేస్తా కుచ్చుకోకుండా. లోపల మనకు ఇదేం లేవదండి, ఉత్తి బూర్దు ఉంటుంది అన్నట్టు నా బ్లౌజ్. అందువల్ల ఇది నాదే మీకు చూపిద్దామని కటింగ్ చేసిన. ఇన్ని రోజులు నేను కటింగ్ చేసినా కానీ స్టిచ్చింగ్ చూపెట్టలే కదా, ఈ వీడియోలో చూపించదలుచుకున్నది ఫ్రెండ్స్. మా చిన్నోడు తీస్తుండ్రు, షేక్ అవుతుందండి వీడియో. నాకు వీడియో తీసేటోళ్ళు లేరు ఫ్రెండ్స్, అందుకే నేను వెనక పట్టుబడుతున్నాను. అంతేగాని నాకు అన్ని బ్లౌజ్ డిజైన్స్, డిజైన్లు అన్ని డిజైన్స్, కృష్ణ మురళి హ్యాండ్స్ అన్నీ ప్రతి ఒక్కటి అన్నీ నాకు వచ్చు ఫ్రెండ్స్. అందుకే కటింగే చూపిస్తున్నాను కానీ స్టిచ్చింగ్ అందుకే చూపిస్తలేనండి, వీడియో తీసేటోళ్ళు లేరని. నేను దానికి బుగ్గ హ్యాండ్స్ పెట్టాను ఫ్రెండ్స్. దాని ఇంకో వీడియోలో చూపిస్తా. బుగ్గ హ్యాండ్స్ అంటే ఉత్తగానే మనం 2 ఇంచులు ఎక్కువ తీసుకొని బుగ్గ హ్యాండ్స్ ఉత్తగానే పైన ఇట్లా బుగ్గ అంటే మొత్తం కాదండి, హెలువ హ్యాండ్స్కి గిత్తతో వచ్చేటట్టు ఏది అటు 2.5 ఇంచులతోటి చిన్నగా ఫ్రిల్స్ పెట్టి దించాను ఫ్రెండ్స్. స్టైల్గా అంత బాగా హెవీగా వద్దని ఫుల్ హ్యాండ్స్కి నేను చిన్నగా వేసినాను కుచ్చులు. ఇప్పుడైతే చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. మంచి మర తీసి చూపెట్టేసాను, మళ్ళీ తిరమర కూడా చూపెట్టాను. దీనివల్ల కుచ్చుకపోదు. చూడండి, నాకు సాఫ్ట్గా అనుకోండి ఫ్రెండ్స్. మన మిషన్ ఉంటుంది కదా, దాంతో సాఫ్ట్గా అనుకోండి.
బాగుంటుంది. లెంత్ అయితే ఇట్లా ఇట్లా అనుకుంటా నేను. సాఫ్ట్గా వస్తుంది, ముడతగిన ఏముండదు. బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయితే మంచిగా ఉందండి. చూడండి, మళ్ళీ ఒక్కసారి అయితే మళ్ళీ 2-3 కుట్లు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అది ఎట్లా ఉంటే అట్లా వేసుకోండి, సరేనా ఫ్రెండ్స్. నేనైతే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సైడ్ జాయింట్తో పర్ఫెక్ట్ ఎన్నో రకాలుగా చేస్తారండి. నేనైతే ఏ షేప్ పట్టికి ఆ షేప్ పట్టి కొలత తీసుకొని వెనక టక్స్లు పెడతాం చూడండి ఫ్రెండ్స్. వెనక భాగంలో మనం టక్స్లు పెట్టుకుంటాం చూడు, అటు 2 దాని నుంచి అది ఇది ఎంత ఉంటే అంత తీసుకొని కుట్టుకుంటే మంచిగా అర్థమవుతుంది. ఇంకా మనం టేప్ తోటి కుట్టుకుంటే కూడా కొంచెము పోతుందండి. చూపిస్తాను నేను. ఇటు సైడ్ కూడా అట్లాగనే కుట్టేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్. అదే ఇటు సైడ్ కూడా మీకు చూపిద్దామనే కుట్టయితే వేసుకుంటున్నాను చూడండి. రెండు అయితే సమట్రంగా పట్టుకోవాలి. గీత అయితే గీసుకోండి ఫ్రెండ్స్. నేను వెనక మీకు గడవడదని మంచిగా గీస్తున్నాను. నా మిషన్ అంతా స్లో అండి. మిషన్ అసలు ఎందుకో ఈ మధ్యలో బాగా రిపేరింగ్ అవుతుంది. కుట్టబుద్ధి అయితే లేదు అసలు నాకైతే. మొత్తం ఊకే దారం పైకి లేస్తుంది. ఎంత నాకు కూడా రిపేరింగ్ అయితే తెలుసు. అటు కుట్టినా ఇటు కుట్టినా కంప్లీట్ అయితే మనదైతే అయిపోయింది చూడండి. ఆడికి ఇటుకు కొలుసుకోవాలి. కొలుసుకున్నాం అనుకో, ఎక్కువ వచ్చింది అనుకో మన క్లాత్, మళ్ళీ అటొకటి ఇటొకటి స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే కరెక్టే వచ్చింది చూడండి. కరెక్ట్ రాకపోతే నో డౌట్ అగో ఇటు ఎంత ఉందో అటు ఎంత చూడండి. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్ వచ్చింది మెజర్మెంట్ కరెక్ట్ వచ్చింది కనుక అట్లా ఉంది చూడండి. ఓకేనా, మళ్ళీ ఒక్కసారి అయితే తీసి చూపిస్తున్నాను. బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా నైస్గా వచ్చింది చూడండి. మీరు కూడా ఈ విధంగా కుట్టేసుకున్నారంటో ఏ డౌట్స్ అయితే ఉండయండి. ఎన్నో రకాలుగా కుట్టింగ్ ఉంటుంది. హెమ్మింగ్ చేసుకోవాలి వెనుక భాగం. నేను నెక్ కూడా మంచిగా ఏ డిజైన్ పెట్టుకోకుండా డైరెక్ట్ రౌండ్గా అలా తీసేసి మంచి గట్టి కుట్టేసి నేనైతే మిషన్ మీద వేసిన పంపకం చేయకుండా. పంపకం చేస్తాను ఫ్రెండ్స్. ఈ మధ్యన మా సైడ్ అయితే మొత్తం 2 సార్లు స్టిచ్చింగ్ చేస్తున్నాను. నీట్గా వస్తుంది. జాకెట్ అయితే పర్ఫెక్ట్. అటు ఇటు అయితే ఫినిషింగ్ టచ్ అయితే సూపర్గా ఉన్నదండి చూడండి. బ్లౌజ్ అయితే ఎంత బాగా కుదిరిందో తెలుసా. నేనైతే మళ్ళీ బ్లౌజ్ కటింగ్ హ్యాండ్ కటింగ్ ఇది పెడదాం అనుకుంటున్నా. ప్రస్తుతానికి మీకు కొందరికి జాయింట్ రావట్లేదని కొందరు పెట్టారండి నాకు. అందువల్ల నేను ఈ వీడియో తీయాల్సి వచ్చింది. ఇంకో పర్ఫెక్ట్గా అయితే భుజాలు జారకుంటాయి అని టిప్స్ అయితే బాగా చెప్తారు చూడండి ఫ్రెండ్స్. ముందుగా మా చిన్నోడు అయితే ఇప్పుడు నేను పట్టుకున్న మా చిన్నోడు చూపెడతాడు. వాడే తీసింది ఇవరిదాకా చైన్ వస్తుంది మమ్మీ అన్నాడు. నేనే తీసా తీయన్నా. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్.